విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా కష్టాల కన్నీళ్లు తని చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో శ్రీజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. సుజలం సుఫలం మన తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వడ్డీలాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం వడ్డీలాలి రాజగోపాల్ రెడ్డి నాయకత్వం వడ్డీలాలి నారాయణ నాయకత్వం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదలకూరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ మాన్యశ్రీ గౌరవనీయులు కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆనాడు పేద బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అందరికీ కూడు గుడ్డ సమానంగా లభించాలన్న ముఖ్య ఉద్దేశంతో స్థాపించి 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బలంగా 1 మంది సభ్యత్వంతో నేడు నారా లోకేష్ యువనాయకత్వంలో మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి రథసారథ్యంలో పార్టీ అభివృద్ధి జరగడం జరుగుతుంది. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పెద్దలు, పొలిట్ బ్యూరో సభ్యులు, గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అరుదైనటువంటి ఈ జిల్లాలోనే అరుదైన నేత పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసి శాసనసభ్యుడిగా మొన్న ఎన్నికల్లో పోయినసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలుగుదేశం పార్టీ మండలం తెలుగుదేశం పార్టీ మొదలకూరు మండల కార్యకర్తలందరం ఇదే ఆవిష్కరణ దినోత్సవం రోజు ప్రమాణం చేశాం. మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డిని సర్వేపల్లి శాసనసభ్యుడిగా గెలిపించుకునే దానికోసం మేమందరం ఎనలేని కృషి చేస్తామని ఈ మండల ప్రజల ఆశీర్వాదంతో పెద్దలు చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యులుగా గెలిపించడం జరిగింది. పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రమోహన్ రెడ్డి గారు ప్రజాసేవ కోసం ప్రజానాయకుడిగా ప్రజల మధ్యలో పోరాటాలు ఆయనకి కొత్త కాదు. అధికారం వస్తే పేద ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలనే దానికి నిరంతరం ఆయన కృషి చేస్తూ ఉంటాడు. పొదలకూరు మండలానికి అభివృద్ధి ప్రదాత, పొదలకూరు మండలంలో మౌలిక వసతులు కల్పించడంలో కానీ, పొదలకూరు మండలానికి సాగునీరు ఇవ్వడంలో కానీ ఆయన అభివృద్ధి ప్రదాత. ఈ మండలానికి రానున్నటువంటి వచ్చే సంవత్సరం మళ్ళీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ మండలంలో సస్యశ్యామలంగా అనేక ప్రజా సమస్యలపై అన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి చంద్రమోహన్ రెడ్డి గారు శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ఈ మండలంలో ఏ సమస్యలు అయితే ఎక్కువగా ఉన్నాయో అవన్నీ పరిష్కరించే దిశగా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం అన్ని గ్రామాల్లోని పార్టీ నాయకులు ఒకే తాటిపై ఉండి ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఈ మండలంలో ఏ సమస్యలు పేరుకుపోయాయో ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో
ఈ మండలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి నాయకుడు కృషి చేస్తామని ప్రమాణం చేస్తూ పేద ప్రజలకి పార్టీలకి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికీ అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ మరోసారి అన్న నందమూరి తారక రామారావు ఈ పార్టీ స్థాపించినటువంటి సిద్ధాంతాన్ని మర్చిపోకుండా పేద ప్రజలకు అందుబాటులో ఈ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము అందరం ఉండి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. టౌన్లో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం పార్టీని స్థాపించి ఆ పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు నాయుడు పునాదులు వేసి గట్టిగా పునాదులు వేశారు. దాన్ని నారా లోకేష్ గారు 1,000 మందితో సభ్యత్వాలతో పునాది బలపరిచినారు. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతి మన కార్యక్రమాలకి ప్రతి హాస్పిటల్ కానీ ఎన్టీఆర్ సుజల పథకం కానీ వాటర్ పథకం కానీ అన్నీ తీసుకొచ్చి మన మండలాన్ని సుసశ్యామలంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా మిగిలిన పనులు కూడా ఈ సెంట్రల్ లైటింగ్ కానీ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో సాధించుకొని మొదలకూరు పట్టణాన్ని అభివృద్ధి పరుద్దాం.